అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో కులగణన లెక్క తేలింది. బీసీ జనాభా 46.25%గా ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీ జనాభా 10.45%, ఓసీ జనాభా 15.79%, ముస్లిం జనాభా 12.56%గా ఉన్నట్లు కులగణన సర్వేలో తేల్చారు అధికారులు. తెలంగాణలో మొత్తం జనాభాకి 3,70,00,000 మంది ఉండగా సర్వేలో 3,54,00,000 మంది పాల్గొన్నారు. 16 లక్షల మంది సర్వేకి అందుబాటులో లేరు. ఇక ఈ నెల 4న కేబినెట్ ముందుకు కులగణన నివేదిక రానుంది. నివేదిక ఆమోదం తెలపనున్న మంత్రివర్గం అదే రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెడతారు. దానిపై చర్చ జరగనుంది. సామాజిక న్యాయం కోసమే కులగణన సర్వే నిర్వహించామన్నారు మంత్రి ఉత్తమ్. బీసీ జనాభా లెక్కించాలన్నది రాహుల్ కోరికన్నారు. మరోవైపు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో సర్వే రిపోర్టు బయటికి ఇవ్వకుండా తమ ప్రభుత్వం మాత్రం సర్వేను బయటపెట్టింది అన్నారు. తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. ఇది దేశానికి ఒక దిక్సూచి. ఈ దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైతే బలహీన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థలు. రేపు ఎస్సీ వర్గీకరణపై వేసిన సబ్ కమిటీ సమావేశం వర్గీకరణ అమలుపై నివేదికను ఇవ్వనుంది. 4న ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్ కానుండగా 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. దీనికి మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అబద్దాలు చెప్తోందని, దొంగ అన్నట్లుగా ఉందన్నారు. మనకి జీవనాడైన పోలవరం 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించామని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. పోలవరం మీద మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దీనివల్ల ఎత్తు తగ్గించడం వల్ల ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, సూచకమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు, అంటే దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ విమర్శించింది.
బీహార్కు న్యాయం జరిగినా ఏపీకి మాత్రం ఏమీ ఒరగలేదని కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ క్వశ్చన్ చేశారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యత దక్కిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. 2 నోట్లు, ఓర్వకల్లు, కొప్పర్తి నోట్లు, క్రిస్ నోటు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఇందులో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పాల్గొన్నారు. తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి చూపించిందంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణపై కేంద్రానికి ద్వేషం ఎందుకని క్వశ్చన్ చేశారు. కేంద్ర బడ్జెట్కు నిరసనగా రేపు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలు చేయనుంది. తెలంగాణకు మోడీ సర్కార్ అన్ని రకాలుగా సాయం చేస్తోంది అన్న ఎంపీ లక్ష్మణ్ కు కౌంటర్ ఇచ్చారు షబీర్ అలీ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాజీనామాలని చెయ్యాలి, లేదంటే రాష్ట్రానికి నిధులైనా తేవాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు ఎజెండా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సహించలేక, ఓర్వలేక ఏ రకంగా ఒకే రాగాన్ని విలిపిస్తూ ఉన్నారు 2 పార్టీలు కూడా. 10 సంవత్సరాల కాలంలో మీరు యూపీఏ, ఈ ఎన్డీఏ పాలనలో ఎన్నైతే మేము నిధులు తెలంగాణ కల్పించాము, ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే మేము తెలంగాణకి ఇచ్చాము, మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు మేము ఎంత ఇచ్చామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అయితే రాజీనామా చేయండి, లేకుంటే తెలంగాణకు నిధులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనండి. కానీ మాటికి తెలంగాణ విషయంలో ఇక్కడ అభివృద్ధి జరిగేదానికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు దానికి తెలుసు. పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. అర్హులైన అందరికీ పథకాలు అందుతాయన్నారు మంత్రి పొంగులేటి. ఉన్నోళ్ళు లాస్ట్ లో ముందు తొందరపడి కడితే లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. అది చూసుకొని ఎమ్మెల్యే గారు మీరు కోఆర్డినేట్ చేసుకుంటే నాకు అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్కు పెట్టినాం అనుకో, మనకి మీకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ 15వ తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది, జాగ్రత్త. సో ఉన్నోళ్ళు లాస్ట్ లో ముందు రుణమాఫీ చేస్తానని ఆనాడు అందరూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు వేశాడని, ఇప్పటికీ పూర్తి రుణమాఫీ కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి చెప్పిన 4 పథకాలు ఎవరికీ రాలేదన్న ఆయన ఇప్పుడు ఎన్నికల కోడ్ సాకుతో పథకాలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. మీకు వచ్చినాయి అని చెప్పి ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఏ ఓట్లు వేయించుకుందాం డబ్బల. అరే జనం మీకంటే తెలివైన వాళ్ళు బిడ్డ. నువ్వు మొన్ననే అప్పుడు ఏం చేసిండు, పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు కనబడ్డ దేవుని మీద పెట్టిండు.
మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అయిపోద్ది అన్నాడు. అయినా అది అందరికి దిమాపులు అయిందా? ఇంకా చాలా మందికి కాదు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పినోడు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది. 26 జనవరి నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 జనవరికి 4 స్కీములు స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. వచ్చినాయండి మాకు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. షాద్రాలో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు ఆప్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు చంద్రబాబు. దీనికి ఆప్ అసమర్థ పాలనే కారణమంటూ విమర్శించారు. కానీ ఈసారైనా అభివృద్ధిని పరుగులు పెట్టించే పార్టీని ఎన్నుకోవాలని కోరారు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశారు. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మార్గం ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబుల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో ఖాళీ అయిన 10 కార్పొరేషన్స్, మున్సిపాలిటీల డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయింది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్స్ కి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల కోసం నిర్వహించనుంది. ఇక నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలో చైర్పర్సన్ కోసం ఎన్నికలు జరగనున్నాయి. బుజ్జిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్స్ ఎన్నిక నిర్వహించనుంది. ఆయా మున్సిపాలిటీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీరన్ సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీలోని వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి వైసీపీ విప్ జారీ చేసింది. విప్ ధిక్కరిస్తే ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయనుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ ఇంటి దగ్గర యువకుడు హంగామా చేశాడు. జై జనసేన అంటూ తన ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్ను తోసుకుంటూ లోపలికెళ్లాడు. పార్కింగ్ లో ఉన్న ఆయన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడిని వైసీపీ నేతలు ఖండించారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత విశ్వనాథ్, చెల్లిబోయిన వేణు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి ముద్రగడను కలిశారు. దాడిపై ఆరా తీశారు. ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అంబటి రాంబాబు. ఆయన పిఠాపురం జనసేన ఎమ్మెల్యే తాలూకా అని అన్నాడని, అలాంటి వారిని ప్రోత్సహించకూడదని అన్నారు. ఈ ఘటనను పవన్ కళ్యాణ్ ఖండించాలన్నారు అంబటి. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్ళి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు పట్టించారు. అక్కడ ఆ ఆవేశంలో 4 దెబ్బలు కూడా వేశారు అతన్ని, పోలీసులు పట్టించి చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు. ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. ఇలాంటి
ఎన్నికల హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా అని చంద్రబాబును క్వశ్చన్ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని విమర్శించారు. ఆర్థిక నిపుణుని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా అని ప్రశ్నించారు. అంతమందికి ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇవి అమలు చేయాలంటే కష్టంగా ఉంది అని చెప్పి ఆయనే స్వయంగా చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ముందు తెలియదా అని అడుగుతా ఉన్నాను. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఆర్థిక నిపుణుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికల ముందు తెలియదా అని అడుగుతా ఉన్నాను. ఎన్నో హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సమావేశానికి వెళ్లని వారి ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారా లేదంటే బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా అని నిలదీస్తున్నారు. అనుకోకుండా ఒక చోట కలిస్తే అది రహస్య సమావేశం అవుతుందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఏదన్నా అకేషన్స్ ఉంటే, బర్త్డేలో ఇంకేదన్నా అకేషన్స్ ఉంటే జనాలు కలుస్తుంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు, ఎమ్మెల్యేలు అన్నప్పుడు కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర కలుస్తుంటారు. అంత మాత్రాన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏమంటారు రాష్ట్ర సమావేశాలు, తిరుగుబాటులు అనే ఇప్పుడు సమావేశమైన వ్యక్తులు ఎవరు కూడా బయటికి రాలే ఇప్పటి వరకు. దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు ఏం మాట్లాడలే. ప్రభుత్వం మీద మేము వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాం, లేకుంటే ముఖ్యమంత్రి గారి మీదనో లేకుంటే మంత్రి గారి మీదనో ఏదో చేస్తూ ఉన్నారు, వాళ్ళు మేము చెప్పింది వినట్లేదని ఎవరు కూడా మాట్లాడలే కదా. మాట్లాడని దాన్ని కూడా వీళ్ళు ఏదో సమావేశం అయినరు, సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అన్నది వాస్తవం కాదు. అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాన్ని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు, వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది, దాని మీద దాని వెనుక్కున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అడిగి పోయి మేము పోయినామా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే అడిగి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినరా? సెంటిమెంట్ తోటి గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రజలలో అల్జర్స్ వచ్చి రేపు స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలి, కాంగ్రెస్ ఐక్యత లేదని ఒక క్రియేట్ చేయడానికి వాళ్ళ పింక్ మీడియా ద్వారా చేస్తున్నట్టు. సపోజ్ మీరే చూడండి, నేను మొన్న సాయంత్రం మా ఆలేరు సంబంధించిన ఫంక్షన్లో, ఒక ముస్లిం ఫంక్షన్లో 100 మంది కార్యకర్తతోటి ఫంక్షన్కి రాత్రి 12 దాకా అటెండ్ అయినా. ఇప్పుడు నేను పోనసంటు వాని మీదనే అబండాలేసి నా ఫోటో పెట్టి బీర్లే లేకుండా అని చెప్పినప్పుడు వాళ్ళ నిజాయితీ ఏందో, వాళ్ళ చిత్తశుద్ధి ఏందో తెలిపోయింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో 6 మరణించిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిషన్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ ప్రారంభించింది. రుయా స్విమ్స్ డాక్టర్ల నుంచి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. నిన్న పద్మావతి పార్క్, రామానాయుడు స్కూల్లో పర్యటించింది కమిషన్. త్వరలో టీటీడీ అధికారులు, పోలీసులను విచారణ చేయనుంది కమిషన్. 6 నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి 3 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ప్రిజం పబ్ లో కాల్పులు జరిపిన ప్రభాకర్ దగ్గర స్పాట్లోనే 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు గచ్చిబౌలిలోని ప్రభాకర్ రూమ్ లో మరొక తుపాకీని సీజ్ చేశారు. 3 తుపాకులు, 4 మ్యాగజైన్లు, 428 బుల్లెట్లు, టార్చ్ లైట్, గుణపం, కట్టర్లు, 62,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old and ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ HP by night